ఇన్సూరెన్స్ తీసుకునే ప్రతి ఒక్కరు కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీమియం తక్కువ ఏదైతే ఉందో ఆ కంపెనీని చాలామంది అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అలా మీరు చేయడం వల్ల ఫ్యూచర్లో చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు ప్రీమియంని కంపేర్ చేసుకొని తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక 1 lakh బిల్ అయిందనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే 70,000 మేము పే చేస్తాము, 30,000 మీరు పే చేయండి అని ఒక కండిషన్ అనేది పెడతారు. సో అందుకే మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు టోటల్ మనీ, ఎంత మనీ హాస్పిటల్లో అయినా సరే అది ఇన్సూరెన్స్ కంపెనీయే పే చేసేలా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, మీకు ఏవైనా సరే ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే అది పాలసీ తీసుకున్నప్పుడు క్లియర్గా మెన్షన్ చేయండి. చాలామంది ప్రీమియం పెరుగుతుందని ఒక్క రీజన్తో ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ఏవైనా డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పరనమాట. ఇలా చెప్పకపోవడం వల్ల మీరు ఫ్యూచర్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినా ఆ ఒక్క రీజన్తో మీ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేస్తుంది. సో అందుకే మీకు ఏమైనా డిసీజెస్ ఉంటే తప్పకుండా చెప్పండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారనమాట. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని డిసీజెస్కి ఇంత వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లియర్గా చెప్తాయి. ఇన్ కేస్ మీకు ఆ డిసీజెస్ ఉంటే వాళ్ళు చెప్పినన్ని ఇయర్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత మీకు క్లెయిమ్ అనేది వస్తుంది. బిఫోర్ మీరు వెళ్తే మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు మీ డిసీజెస్కి తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఏది ఉందో చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. ఓన్లీ ప్రీమియం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇన్సూరెన్స్ అనేది తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్, నామినీని అప్డేట్ చేయకపోవడం. మీరు ఒక పాలసీ తీసుకునేటప్పుడు ప్రాపర్గా నామినీని అయితే అప్డేట్ చేయండి. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా సరే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, మీరు తీసుకున్నారు, ఇన్ కేస్ మీకు ఏదైనా జరిగింది అనుకోండి, ఆ మనీ రావాలంటే నామినీ ఉండాలి కదా. మీరు నామినీని అప్డేట్ చేయకపోతే మీ ఫ్యామిలీ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరిగినా సరే ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు. సో అందుకే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా నామినీని మీరు అప్డేట్ చేశారనుకోండి, క్లెయిమ్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. అండ్ ఫైనల్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా సరే ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతారు, కానీ వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్ని అయితే చదవరు అనమాట. సో మీరు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి ఇచ్చారు అనేది ప్రాపర్గా చదవండి. మీరు ఆ డాక్యుమెంట్ని ప్రాపర్గా చదవకపోతే ఫ్యూచర్లో క్లెయిమ్ టైంలో వాళ్ళు రిజెక్ట్ చేసినా సరే మీరు ఏమీ చేయలేరు. అప్పుడు బాధపడడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అందుకే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అన్నది ప్రాపర్గా చదవండి.